ఏంటమ్మా భూమి, మహా కూడా అలా మారిపోయింది. మాధవ్ ఎందుకు కేసు పెట్టాడో తెలుసు కూడా అలా ఎలా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుందమ్మా. ఏం న్యాయం చేస్తారో మీరే చెయ్యండి జడ్జి గారు. మహాలక్ష్మి ఆగమ్మా. ఆస్తి మీద పూర్తి హక్కులో ఉన్న మహాలక్ష్మి తన తమ్ముడు రాఘవ ఆస్తిని తాకట్టు పెట్టుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆస్తిలో వాటా కావాలని మాధవ పెట్టిన కేసులో ఎలాంటి బలం లేదని కోర్టు నిర్ణయించడం అయింది. ఆస్తి హక్కుదారే తాకట్టు పెట్టుకోవడానికి సమ్మతం తెలిపినప్పుడు దాన్ని ప్రశ్నించే హక్కు మాధవకు ఏమాత్రం లేదు అని తెలియజేస్తూ ఈ కేసును ఇంతటితో కొట్టివేస్తూ మరోసారి తనది కాని ఆస్తి మీద కేసు వేసి విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని మిస్టర్ మాధవ్ని మందలిస్తూ తీర్పు ఇవ్వడం జరుగుతున్నది. Now the court is adjourned.